13వ వచనము చదవండి. సామెతలు 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని చాలమా. ఇక్కడ దేవుని వాక్యములు మనం చదువుతున్నప్పుడు ఉపదేశమును ఏమన్నాడు? విడిచిపెట్టక. ఉపదేశం అనగా అర్థమేంటి? దేవుని వాక్యము, వాక్యమే దేవుడు అని ఉంది, యోహాన్లోనే ఉంది కదా, ఉంది. ఉపదేశమును ఏమన్నాడు ఇక్కడ? విడిచిపెట్టక దానిని ఏమన్నాడు? గట్టిగా పట్టుకొనుము. ప్రతి ఆదివారము వింటున్నటువంటి మాటలు, వాక్యము, సందేశాన్ని అది మన హృదయములో వెళుతుందా లేదా? మన తినే ఆహారం నోట్లో నుండి ఏమేవాలి? కడుపులో వెళ్ళాలి. వెళితే కానీ మన ఆకలి అనేది తీరదు. త్రాగే నీరు మన కడుపులో కూడా వెళ్ళాలి. అయితే ఏ మాట ఉన్నది? ఉపదేశమును పట్టుకొనమన్నాడు. ఎలా పట్టుకోగలం? కర్ర అయితే, డబ్బు అయితే, అన్నం అయితే, ప్రకృతిలో కనిపించిన వాటినన్నిట్లో మనము చెయ్యితో మనం గట్టిగా పట్టుకోగలం. చెట్టు ఎక్కితే గట్టిగా పట్టుకోరా. బైక్ ఎక్కే వాళ్ళు ఏమంటారు? జాగ్రత్త పట్టుకో, లేకపోతే మళ్ళీ ఏది జాగ్రత్త పడతాం? మళ్ళా కోడిగుడ్డు. అప్పుడైతే దిగువను తెచ్చేటప్పుడు సావుకాళ్ళు ఏం పెట్టారంటే వీళ్ళు తవుడు కానీ లేకపోతే ఉల్లి తొక్క ఆ కవర్లో పెట్టి, ఇప్పుడు ఫ్యాషన్లు అయిపోయినాయి కాబట్టి బాక్సులు దేని ద్వారా మనం తేగలం. అప్పుడైతే అవన్నీ ఉన్నాయా? లేవు. కోడిగుడ్డు తినడమే మనకు తెలియదు. అప్పుడు తెలుసా? తెలియదు. కోడిగుడ్డు వండడం ఎలాగ తెలియదు, తినడం కూడా తెలియదు. అందుకేగా దుమ్ముల సోంగం మన రాలంజి ఇతగంలే ఖజ్జం గమ్లు జోములు జామ తెలియదు. గలంపో గలంతే అంతసలి జోములు జీ నంబో జోమైతే దుమ్ముల సొంగం గలం అంతా జోమజీ తెలోగాని మన గలంలో కనుక సోయో నేత సెలవు తంగ్ బాగా ముఖ పిపి సైడ్లే సీడైలే తనంగాలేంగా పీలు చిన్న మాత్రే వర్రగుండ తనంగాలేంగా మరైనాలేంగ పామంగన్ వర్రగుండ అంటే లేదు అసలు. ఆమెంగ్సోని ఓడలేదు అసలు. ఆమెంగ్సోని దేని కోడాము అంటే కినారండో ఆమెంగ్సోని అంగనోమన్ తనంగాల్తేడే తర్వాత ఆసర్ బోంగన్ తర్వాత ఆబరో బోంగన్ ఇత అన్నసే ఆసర్ రైడో తనంగాల్తేరన్ అదే గవర్నమెంట్ ఆమెంగ్సోయండి. కానీ తనంగాలేంగం మరైనాలేంగన్ ఆమెంగాలో మనం ఏం చేసామంటే మిరపకాయ సిక్కేసి పడేసాం. తెలియదు ఇప్పుడు. సరే తెలియదు. సరే అయితే ఇవన్నీ అయితే మనం భూమి మీద కనిపించిన వాటివి చెయ్యితో పట్టుకోగలము. కానీ ఇక్కడ అంటున్నాడు ఉపదేశమును ఏమంటున్నాడంటే విడిచిపెట్టక దేనితో పట్టుకోవాలమ్మా? దాన్ని గట్టిగా పట్టుకొని మరి రాసాడు దేవుడు. మాటలు ఎలాగ పట్టుకోగలం చెప్పండి? గాలిని ఎలాగ పట్టుకోగలం చెప్పండి? కానీ
ఆ మాటలు మనం ఆలోచించినట్లయితే పట్టుకోవడానికి ఏమి ఇచ్చినట్టు చెవులు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమన్నాడు, చెవి గలవాడు వినును ప్రకట్లు రాశాడు. ఏమన్నాడు? చెవి గలవాడు వినును గాక. చెవి లేనివాడు వినడు. అయితే ఇక్కడ వచ్చిన మనం అందరం చెవులు ఉన్నాయి లేవా? ఉన్నాయి. కానీ వింటున్నామా? ఒకవేళ వినలేదు అంటే మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నాము? చెవులు లేదు. అలాగెళ్తే దురద సేవలు అంటాం. మళ్ళా ఈ మాటలు ప్రతి వారం వింటున్నప్పుడు ఉపదేశం మనం వినకపోతే, విన్న వాక్యము ద్వారా మన యొక్క జీవితం సరిచేసకపోతే, ఆత్మీయతలో మనం వెదగకపోతే, ఒకవేళ సాతాను మాటలో మనం మాయలో పడి మనం యొక్క లోకంలో పడి మరణిస్తే పాతానికి వెళ్ళే సమయంలో తీర్పు రోజు దేవుడు ఏమంటాడంటే అడుగుతాడు. ఎవరిని? మనలనే అడుగుతాడు. అప్పుడు ఏమంటాం మనం? మర్చిపోనని అంటామా? సరే, రేపు సంత. రేపేం వారం అమ్మా? సోమవారము. మీ ఆయన ఏం చేస్తాడంటే ఏదో ఒక వస్తువు తెమ్మని ఆయన ఆటో ఎక్కేటప్పుడు కానీ బండి ఎక్కేటప్పుడు కానీ 2-3 సార్లు ఏం చేస్తారు మీరు? మర్చిపోకు అని చెప్తారు. కర్రీడాగున్ గామలే తాసే బారే అప్పుంగ్లు ఆరుకోతే ఆపంగ్ తోడేజా ఆపంగ్ తోకే సంతాన ఏతేన్ ఎవరో ఫోన్ చేస్తారు. అలా సామాన్ల దగ్గర, లేకపోతే ఆ కూరగాయల మీద దగ్గర, లేకపోతే వస్తువుల దగ్గర. ఈలోగా ఏమైపోతాడు? భార్య చెప్పినటువంటి మాట, ఆవిడ తెచ్చిన వస్తువు ఈవిని కొనలేదు, మర్చిపోయాడు. అప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ సంచిలో లేకపోతే బ్యాగులు చూస్తుంది. నేను చెప్పాను కదా, వినలేదా? చెవి మాత్రమే పట్టలేదు కదా. అడుగుతా లేదమ్మా? ఏది నేను వస్తువు చెప్పలేదు, ఏ వస్తువు తెమ్మంటారు. కానీ ఆ వస్తువు తేకపోయేసరికి మీ ఆయనకి ఏం అడుగుతారంటే, నేను 2-3 సార్లు బండి ఎక్కేటప్పుడు ఆటోకి ఎక్కేటప్పుడు నేను చెప్పాను కదా, ఎందుకు మర్చిపోయావని మీ భర్త గారి మీద ఏమవుతారు? అప్పుడు నవ్వుతారా? కోపడతారు. ఆ వస్తువు తెమ్మానని పెద్ద బంగారం తెమ్మలేదు కదా, పట్టు చీర తెమ్మలేదు కదా, ఈ చిన్న వస్తువుకి నాకు ఎందుకు తేలేదు, 2-3 సార్లు చెప్పానని ఆ కొద్ది క్షణంలో ఏమవుదంటే మీకు కోపము వస్తుంది. అలాగే తండ్రైన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు కూడా ప్రతి వారం ఉపదేశించినటువంటి మాట ప్రకారం మనం జీవించకపోతే ఆయన ఏమంటాడు? చెవి గలవాడు వినుగా కన్న మాట నీకు చెవులు ఉన్నాయా లేదా అని ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. ఆంబే మన్రా బెంజ్ బాగులు నమ్మక గడంజనండంగా గమలా వాళ్తే ఎంతేలే కీతూంజనం బువాయం ఆమం బాగులు తిల్లం గడా బిర్నాంజనండంగా పో డిమట్ నా బాప ఎర్ర గిర్జాసింగాన్ వాళ్ళంగ్ తినడేజా వాళ్ళంగ్ తిన్ అడుగుతాడు. ఇందాక చెప్పని అడుగుతాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకున్నాము, అది నీకు జీవము గనుక దానిని పొందుము. అంటే దేవుని వాక్యం వింటే మనకు నిత్య జీవానికి నడిపిస్తాడు. ఎక్కడ? నిత్య జీవం ఎక్కడుంది? పరలోకము. అయితే మనం ఆరాధన ఎందుకు చేస్తున్నాము అని మనం ప్రశ్న వేసుకుంటే, కొంతమంది అంటారు నాకు అప్పులు ఉన్నాయి కనుక అప్పులు తీరాలని ఆరాధనకి వెళ్తున్నాను. కొంతమంది అంటారు నాకు పెళ్ళి కాలేదు కనుక పెళ్ళి కావాలని ఆరాధనకి వెళ్తున్నాను. కొంతమంది అంటారు మంచి గృహము కావాలని ఆరాధనకి వెళ్తున్నాను. మా పక్కూర్లో ఒక అతడు అన్నాడు ఏమని అంటే, మందిరానికి భార్య భర్తలు బాగానే వచ్చాడు, ఆరాధనకి క్రమంగా వచ్చారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు, కానుకలు ఇచ్చారు.
ఈలోగా ఏమైందంటే వాళ్ళకి ఆడపిల్లలు ఇద్దరు. మొదటిది ఆడపిల్ల, రెండోది కూడా ఆడపిల్ల. మీ దేవుడు మంచోడు కాడు. ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేసిన ఆరాధన దేవుడు మంచోడు. ఉత్త ఆడపిల్లలు పుడితే చెడ్డోడా? ఆరాధన పూర్తిగా మానేనారు. ఒకరోజు వచ్చాడు, ఏమయ్యి ఆరాధనకి రాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభు మంచోడు కాడు, ఉత్త ఆడపిల్లలు మాకు ఇచ్చేస్తాడు. పూర్తిగా మానేస్తాడు అంతే. ఇంజం బోయమే తసేలని అంతే ఈ సిక్కిని బాయిలించి రురుడిnya saldanan ki ajang tang itu dintab kata ajang tang din lagi oh tagal dapat ranjina ban abai awam pasi nyana ajelu pol dako kun ajang tang lengan enga marulai nate ammanje amang sunga yeren yerre nyang mara tar ajang tang ruinte eti game tangre ajang tang ruinte nyang mara game tanamar pasik tangre berajang dinglen jere nentel ajang rum tenyanang mara gam tayong nanamar ఈ మాటలు ఎందుకు చెప్పుతున్నానంటే చాలామంది ఇలాగ ఆడపిల్లలు పుడితే దేవుని తిడతారు, పంటలు పండకపోతే ఆరాధన రావడము మానేస్తారు, పెళ్ళిళ్ళు కాకపోతే ఆరాధన రావడము మానేస్తారు, ప్రార్థన చేసిన జరగకపోతే ఆరాధన కూడా చాలామంది రావడము మానేస్తారు. కానీ ఆరాధన దేనికి అంటే దేవుని రాజ్యాన్ని కొరకు మనం ఆరాధన అనేది ఎవరు అవగాహనలు లేదు. వెళ్దాం వద్దాం ఇచ్చామా లేదా అంతే. ఏటా ఒక సామెత ఉన్నది, అందరితో ఏతో గామతజీ నలుగురితో నారాయణ అందరితో గోవిందట. ఏత గోవింద చాలు. అలాగ మనం చేయకూడదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అది నీ జీవము గనుక దానిని పొందుము అంటున్నాడు. దేవుని వాక్యం జీవం ఇస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది, మంచి జీవితం భూమి మీద జీవించడానికి కూడా మనకి నడిపిస్తుంది. చెడ్డ మార్గానికి నడిపించకుండా దేవుడు కూడా మన హృదయంలో వాక్యం ఉంటే అది నడిపిస్తుంది. అందుకే మనం ఆ వాక్యాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. సరే, నాకు టైం వస్తుంది కనుక 1 కొరింథీ చూడండి, 15వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశ రూపముగా ఆ ఉపదేశమును ఏమన్నాడు గట్టిగా చూడండి. ఆ వాక్యం ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో, ఆ మాటలో మన హృదయంలో ఎప్పుడైతే మనం పొంది ఉంటామో మనము రక్షింపబడతాం. ఏది రక్షిస్తుంది? దేవుని వాక్యము. రక్షించేది ఏది? భూలోకంలో ఏది కూడా లేదు, కానీ దేవుని వాక్యమే. చాలామంది అంటారు డబ్బే కదా మనలను రక్షించేది అంటారు, కానీ బైబిల్ చెప్తుంది ధనము నమ్ముకొనినవాడు ధనమును నమ్ముకొనినవాడు అయితే డబ్బు పాడు చేస్తుందా? నిజం. డబ్బున్నది లేదు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం. అదే మన దగ్గర నీలో నాలో ఒక 50 లక్షలు మన దగ్గర ఉన్న ఇప్పుడు ఎంత? 50 లక్షలు ఉంటే ఇలా మాట్లాడతాం మనం. ఇక్కడ ఉండనే ఉండం, ఎక్కడో
సీతంపేట పాలకొండ సైట్ చూసి మనం పొందుతాం. కానీ చాలామంది ఏమంటారంటే డబ్బుని కూడా ఏం చేస్తాడు, ముద్దు పెడతారు. లేబునిత సత్యమ్మాజీ బోనే గమలిత చేతజీ ముద్దు పెడతారు. కానీ లేబు లేని అబ్బాయి బొమ్మ డక్కుతే గలమంబే అబ్బాయి బొమ్మ దక్కుతే బోత కునా బొమ్మ బోతాతే సోనమనాతే అని గంత మళ్ళీ ఎన్నగామలో బిడ్డ గొత్తం డడ్డి గంత కర్బాయం. అది ప్రకటనలోని సమయం లేదు చెప్పాను. కానీ డబ్బు ఎవరిది? దేవుందే సాతాందే? సాతాంది. డబ్బు సాతాంది. నరేష్ నీవు చెప్పయ్యా, దేవుందే సాతాందా? చెప్పాడు. సరే, అయితే ఈ భూమి మీద డబ్బు కూడా రక్షిస్తుందా? అది కూడా లేదు. కానీ నేను అంటాను, దేవునికి నిజంగా భయపడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే డబ్బులు మనం ఎతకక్కర్లేదు, మన దగ్గర డబ్బులు వస్తాయి. నమ్ముతారా? డబ్బులు ఎలాగ వస్తాయి మీరు అంటారు. ఆజేంగండి అకూపు లేబు నాగంతే ఏ చెప్పో లేబు నాజెంగ్తే. కానీ మళ్ళీ డోంగన ఆరోగ్యం డకోలేని సీన్ చేయంగం బొయ్ బొయ్ బారానబే నాణానబే సుఖంగా డకోలాండే అబ్బాయి ఖైరాజీ కూలండో అబ్బాయి కిడత్తి ఞమన్యంలో అబ్బాయి గమాంగ్ మరామంగ ఏరే తమ్జగంతని చేతులు ఉంజిగంతని బారాన బెండెన్ యాగొండాలేబు ఏరైతే జోబీలేగాన్ ఏరైతోడేజా అంతే వచ్చింది. ఎందుకంటే పనికెళ్ళో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు పని చేస్తావు. 300 దేవుడు నీకు. మీరు అంటారు కష్టపడ్డాను కదా నేను, దేవుడు ఇచ్చాడేటి అంటాం మనం. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మంచం కాడ ఇంజన్నంగా ఆ సూకతే ఏ జోన్యంగా పడి రాయలుగా పడి అంటాం. అంతేనా? గనుక ఆలోచించాలి. ఆరోగ్యం ఇచ్చేది ఆయన, జీవం ఇచ్చేది ఆయన, పని చేయించేది ఆయన, ఆశీర్వదించేది ఆయనే. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఆయు సువార్తను ఏమన్నాడు, గట్టిగా పట్టుకొనుము అప్పుడ నీవు రక్షింపబడుదు అని దేవుని వాక్యంలో మనము చూడగలం. కానీ దేవుని మాటలు మనం గట్టిగా పట్టుకుంటున్నామా? లేదు. యాకోబు చూడండి 1 అధ్యాయం 21-22 వచ్చినట్టు చూద్దాం త్వరగా. యాకోబులో చూడండి 1 అధ్యాయం 21-22 వచ్చినాలు చూద్దాం. 1 అధ్యాయం 21 వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును దుస్తత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో ఏమన్నాడు, అంగీకరించుము అన్నాడు. చాలు. నీ ఆత్మలో ఏమన్నాడు, ఆత్మ రక్షించుటకు ఏది కావాలి, శక్తిగల వాక్యమును అంగీకరించాలి. అయితే లోపల ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడాలంటే వాక్యము అవసరం. వాక్యం లేకపోతే మనం జీవించగలమా? జీవించలేము. అందుకే 22 వచనం చూస్తే వినువారో మాత్రం ఉండక, ఏమంటా మనం వింటాం. విన్నప్పుడు ఎలాగుంటుంది, ఓడోలగా గమ్తది. కానీ డుంగ్లేం బెండే అప్పుడట బోయ్ పూరం బుసికరపాంగంలో తెలుగుతో నువ్వు అనేసి అప్పాయిలజికరంగా పాలకొండ జ్ఞాని నాబా జ్ఞానారోగ్యకరంగా ఉప్పు గాములక ఏరైతే గూడింకరం పిర్రాయంగైతే కరేడా ఎర్రే ఉప్పు అన్న మాట ఈడో ఏమైపోయాడు, మర్చిపోయాడు.
సరే, పక్కన పెట్టు అది. సరే, కరెంటు వైర్ నాది ఒకటి కాలిపోయింది పాతులు ఉన్నప్పుడు. ఉయిరి అనబోట ఏమన్నాను, ఊరి అన్నాను నేను. వైరి అంతే, ఇలాంటి వైరు అని పోకుండా ఏమన్నాను, ఊరియా. సావుకారు ఇలా అడిగాను నేను, ఏమని అంటే ఊరియా ఇవ్వండి అన్నాను. ఎన్ని కుంచాలు అన్నాడు. ఎన్ని కుంచాలు అంతాడు. నవ్వు వచ్చింది నాకు. కరెంట్ కాలుతుందండి అన్నాను నేను. కరెంట్ కాలుతుంది, ఏ ఊరి కాలుతుంది రా అన్నాడు ఆడు. పక్కనోడు బాగా ఆలోచించి ఒకడు వచ్చాడు, కాదు ఏటోయా కరెంట్ అంతున్న ఊరి అంతున్న ఏటంత లేదు, ఇలా పెడితే ఒక బుడ్డి పెడితే కాలుతుంది కదా అది అంటే అది వైరి అంటారా అన్నాడు అన్నమాట. అయితే ఊయిరి అయితే ఇక్కడ ఉండదు, అల్ల షాప్కి వెళ్ళమన్నాడు. అప్పుడు అక్కడ వెళ్తే ఇచ్చాడు అన్నమాట. అంతే, ఎంత తెలివి ఉన్నదో ఆలోచించుకుందాం ఒకసారి. అందుకే మనం ఇన్నువారు మాత్రం కాకుండా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అశ్రద్ధగా వింటే మాటలు మనం ఏమైపోతాం, మర్చిపోతాం. మట్టంతలో మధ్యలో మన సాతాను వస్తాడు, అది వినుకర్రాడు, మంచోడు కాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు, బాగుపడతాడని సాతాడు ఏమంటాడంటే, ఆడమాట వినొద్దు, చెడిపోతావు, పడుకో, ఈ లోకంలో చూసి నువ్వు అనుభవించో సాతాడు అంటాడు. నిజంగా అందుకే కదా ప్రతి వారం చెప్పిన మాటలు మనం మర్చిపోతాం, అంతేనా? అందుకే ఆత్మలో రక్షించుటకు శక్తిగల వాక్యం మనం సాత్వికంతో మనం ఏం చేయాలి, అంగీకరించాలి. ఎంతమంది అంగీకరిస్తారు? అంగీకరించే వారు హృదయాలు ఎలాగుంటాయి, అంగీకరించిన వారు మాట ఎలాగుంటాయి, అంగీకరించిన వారు బ్రతుకులు ఎలాగుంటాయి, అంగీకరించే వారి కుటుంబ సభ్యులు ఎలాగుంటారు? ఎంతమంది అంగీకరిస్తున్నాం? ఎంతమంది దేవుని మాటలు గట్టిగా పడుతున్నాం? కానీ మందిరంకు ఉన్నప్పుడే మాత్రం మనకి భక్తి ఇందాక చెప్పాను, కానీ బయట వెళ్తే మామూలుగా మాట్లాడతాం మనం. అంతే, మన జీవితం ఎలాగుంటే వాసరిల్లు. వాసరిల్లు అంటే బోమాంగన్. ఇక్కడ నటిస్తాం క్రైస్తవులుగా, బయటికి వెళ్తే అంతే. సరే, నా టైం అయిపోతున్నాను, ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ప్రకటనలో చూడండి ఒక మాట, 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం తీయండి త్వరగా, నా టైం అయిపోయి ముగిస్తాను. ప్రకటన చూడండి 3వ అధ్యాయం 10, 11 చదవండి. నీవు వాక్యమును రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను. నీవు కలిగిన దానిని గట్టిగా దానిని ఏమన్నాడు, పట్టుకొనము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని వాక్యంలో నా మాటలు కాదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదికి రాబోవు శోధన కాలములు, అంటే మనకు ముందున్న దినాలు ఏమున్నాయని తెలియజేస్తున్నాడు. శోధన ఏమన్నాడమ్మా? శోధనలో మనం నిలవాలంటే, జయించాలంటే మనం ఏముండాలి, వాక్యము గట్టిగా మనం పట్టుకోవాలి. లేకపోతే శోధనలు ఏమైపోతాం, మనం పడిపోతాము. గట్టిగా ఆహారం భోజనము తిన్నవాడు ఎంత బరువైనా మోయగలడు, కానీ ఒక పూట భోజనం మానివేస్తాడు, పని చెయ్యలేడు. कीड़े बोड़े गडे थे जनलाले नहीं जापो मरी आकपून
Bega itenden. Ambine Joban Islanden. Barun Islanden. Karaji kul napang la siko ne tambarulan gangal siko den osang le jila pangtai. Kan karaji kul nirpang la bagan asijeng air tanakor untaganta de tanako bade dolak data ben. Appudu kune bongrin setel gorjana gi botagai alanna gai. Asosi giting oni alanna. Dolak dating tarwata tangoran jalo sangai nagamle apdeta setem baru kuda miru తగ్గించుకుంటారు. అదే మీ యొక్క కడుపులో ఫుల్గా ఆహారం భోజనం చేస్తే ఎంత బరువైన మీరు తేగలరు. అలాగే దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉంటే, దేవుని వాక్యం మీలో మరి నమ్మకములు ఉన్నట్లయితే రాబోయే దినాలు కాలాలు దేవుని వాక్యంలో రాయబడిన శోధనలు మనము జయించగలం, లేకపోతే ఓడిపోతాం. అంటే దేవుని చెప్పిన మరి యొక్క వాక్య సందేశంలో ప్రకారంగా ఈ రోజుల్లోనూ జరుగుతున్నాయి మన ముందున్న కాలాలు. ఆరాధనలు కూడా జరుగుతున్నాయో లేదో మనకు కరువు అయిపోద్ది, వాక్యం కూడా ఏమైపోద్ది, ఆరాధన కూడా ఏమైపోద్ది, బైబిల్ కూడా ఏమైపోద్ది, దొరకదు. అంతసేలే కరువుని జంబడి మనరంజే కరువుని చేత సేతం అంతే రోగం కోలుకోత అసీకం తమ్లేంగంజి డక్కుతజీ రుయాలు బెంజన రాలంగ ఈరంజేర్ర ఇక జొమ్డుకొని అన్నమాట. ఏతేగో జనం మల్లెన్ కన అనీదోలేంగంజి కన బైబిలంజి అబిర్నాజి జంగాడాలేంగన్ తిర్తం తబే అంతర్సికొడ్డ మల్లె క్రీస్తున్ అడేర్న డేలంగ్ కీతున్ ఆరాగ్యం డైనాన్ న్యాంగ్ తబగంలో అనీదోలేంగన్ దకో తెనీతిగా మేతే చదువునారు కదా మన వాళ్ళు. ఏమని చదవండి ఒకసారి ఆ మాట. నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ కిరీటమును నీవు కలిగిన వాటిని దానిని కలిగింది గట్టిగా. అయితే ఏముందో మన ముందున్న జీవితంలో ఏముంది? జీవ కిరీటము ఉంది. ఈ భూమి మీద అయితే మన కిరీటాలు ఎవరయ్యరు. మన జీవ కిరీటం ఎక్కడుంది? మన ఇల్లులు ఇప్పుడు ఎలాగున్నాయో ఈ ఇల్లులు కడుతున్నాం. బైబిల్ చెప్తుంది కదా, మరి కీతున మళ్ళీ దర్కునేల సేతి సబ్జాయితీగా మన ఇడోలే నా బెంగలం ఏత బాధ సబ్జాయితే బంగారం రేట్ ఇప్పుడు ఎంత కునామన్ రేట్ అంత సేవలింగ్ షేర్ అయితే ₹1,00,000 మన నిబ్రం గారు వెళ్ళారట, ఆయన చెప్తున్నాడు. వెళ్ళాడు కాబట్టి తెలుసు, వెళ్ళకపోతే మార్కెట్ రేటు జీడిపికి ఎంత ఎంత అమ్మనోడికే తెలుసు, వెళ్ళేవాడికే తెలుసు. వెళ్ళకపోయినాడు కోపడుకుమే. ఆయన కూడా ఆట కబురు విన్నాడేమో కానీ ₹1,00,000 అట. బంగారం ఎంత? 1,00,000. కానీ అటువంటి బంగారముతో పరలోకంలో ఏం చేయబడి ఉన్నది? కట్టబడి ఉన్నది. అక్కడ వెళ్ళాలంటే మనం ఏముండాలి? ముందు చెప్పాను, దేవుని మాటలు ప్రకారం మన పరిశుద్ధత కలిగి దేవుని పిల్లలమై కలిగి ఉంది. ఆయనకి లోబడితేనే మనం అక్కడ మనం వెళ్ళగలం. అవును కదా? మరి అమెరికా వెళ్ళాలంటే ఏముండాలి? అవి లేకపోతే వెళ్ళలేం. మరి హైదరాబాద్ వెళ్ళాలంటే రిజర్వేషన్ కావాలి కదా, ఆధార్ కార్డు ఉండాలి, డబ్బులు ఉండాలి, అది ఉండాలి. కానీ అక్కడ వెళ్ళాలంటే అన్నీ కూడా లెక్కలు అడుగుతారు. ఎవరు? దేవుడు అడుగుతాడు. ఒక 4,000కేనే ఏం చేస్తారు? తిప్పులు పడుతున్నాం. ఎంత కోసం వస్తారు? ఇదేమంటారు, ఇది పడదు. అప్పుడేం చేయమంటారంటే నిలబడమంటారు, ఇలాగ చేస్తాడు. ఎంతైనా కన్ను కొడతావు, ఇలాగ ఎంత కొడితే అది సిగ్నల్ తగలదు. ఎప్పుడైతే తగలదు అయిపోయింది, వెళ్ళిపో. అమ్మయ్యా 4,000. ఈ 4,000కి సంతోషం అయితే మరి ఆ రాజ్యకి సంతోషమా ఏడుపు చెప్పండి?
అయితే ఏది కావాలి మీరు ఇప్పుడు చెప్పాలి. ఈ లోకముది కావాలా, ఆ లోకం కావాలా? ఆ లోకముది కావాలంటే ఇక భూమి మీద ఉన్న వాటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంత విడిచిపెట్టాలంటే మీరు అనుకోవచ్చు ఎలాగ జీవించగలమని. జీవించగలం, కానీ చూడండి ఎలా విడిచిపెట్టాలి అని మీరు అనవచ్చు. జోడనంబేనమ్మా జైలోడే జోడన్న మా భర్త అయిలేపో సార్వోలండ కోడేజా డకు ఓ నమ్ముడు ఐలాండ్ ఎండ అని కొబులక్కాన్ తనంగ్ తెగాని అజ్జీడే సార్వోల్లేంగన్ డాన్ డకూతే కానీ డాన్ డోలం సంబంధం లేదు. అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. అలాగే మనం భూలోకంలో జీవించేదాం, కానీ వాళ్ళకి మనకు అందుకే దుస్తుడి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నివసించక, అపహాసకులు కూర్చోండి చోట కూర్చోండక అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? కానీ మనం అక్కడే 3 నెలలు వస్తుంది, అక్కడే 4 నెలలు వస్తుంది, అక్కడే 5 నెలలు వస్తుంది, అక్కడే గర్భిరిన బా ఊరి నా ఎత్తమల్లే ఓ గాగన్నారు ఈయన గొర్జాంగ్ సీరు నా బారాయం లేగనాయలేన్ अब मनराले गामले जी मलन कंबुंजल ना जो मई अली ना गाय गामंग गामले गोरते डांगड़ी ना गोरजंग तगा बेरे सेले जी అప్పుడు డాంగడా అయ్యరాజు మంగళే నిన్న అయ్యగారు అదక అసూడా మార్గే అయ్యగారు తనంగాలను ఆగాస్ గారు డోసతే కూడు నన్నండేలే డోసతే కానీ మల్లె మాత్రమాతే కన్యాతి కావాలి గమల నో అజలిన అడు నమ్మ కావాలి తనంగాలతేనే పర్వతే జనంగా మరి ఏం చేస్తావు ఇక. అప్పుడు వెళ్ళి ఏం చేసాం, కొనేసుకొని పంపించడం అయిపోయింది. కంబుంజలోని ఆగామితేనమ్మ లైన్లో తనంగజీ అలిన ఆగాగాంలో లైన్ తనంగజీ అవంతకి గన్లాయ కనుక నాగన్ తక్కువ గామల భిన్న గరొడ్డాడకోలే ఎర్నై డాకనబడి గరొడ్డాడకోలే అంతే సీరుంగ్ డాంగిన అగొర్జంగ్ అమన్ రాజీ అమూకకి గీలి నేను గరొడ్డాలని అంటే ఎందుకు గరొద్దని అంటే ఇవన్నీ మేము తినము తీసుకోమన్నాం. మేము పెద్దలైన వారు సేవకులైన వారు మేము. కానీ మాతో పాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, దుస్తుల ఆలోచనలో సావాసం ఏం చేశారు లేదా అయిపోయింది. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకానికి మనకేం చేయకూడదు, సంబంధం చేయకూడదు. కానీ ఇక్కడేమన్నారు మీరు విన్నారు కదా, త్వరగా నేను వచ్చుచున్నాను, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే మనం ఎలాగుండాలి, చిద్దపడి ఉండాలి, స్థిరం. ఇప్పుడు సస్తాం. ఇందాక యాకోబులో చదువుకున్నాం, నమీనే కియ్యలంగ్ తిరడు పియోడు కియ్యలంతే మళ్ళీ గలంతే కదా. ఖరీదైన అప్పులు ఏరైతేంపో చావు ఫోన్ చేసుకుని వస్తుందా? సావు చెప్పి రాదు గనుక మనము అన్ని రోజులు పరిశుద్ధత కలిగి సిద్ధము కలిగి ఉండాలి క్రైస్తవులు. అందుకే అంటున్నాను, ఆదివారం శుక్రవారం మాత్రం పరిశుద్ధ, అన్ని రోజులు ఎలాగుండాలి, పరిశుద్ధత కలిగి మనం ఉండాలని ప్రేమతో మిమ్మల్ని మనసు చేస్తున్నాను. 2 మాటలు ఉన్నాయి, తర్వాత ముగిస్తాను. ఇక్కడ చూడండి, కొలచీలి చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ఒకరినొకరు బోధించుచు కృపాసహితముగా మీ హృదయములలో గానము చేయిస్తూ క్రీస్తు వాక్యము మీలో ఏమన్నాడు, సమృద్ధిగా ఉండనిమ్ము. ఏ వాక్యము?
క్రీస్తు అనే వాక్యము మనకు హృదయంలో ఎలాగుండాలి? సమృద్ధిగా ఉండాలి. ఉందా? Pangku dar ban lebih sirong ban lebih namuga aga-aga nam bayabe eling. Itu kam tabe? Baram makna alti bayabe eling. అలాగే నేతగామితే సమృద్ధి అంటే ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఇన్న వాక్యం మనలో వాక్యం సమృద్ధిగా ఉందా? ఆ బేర్నే దకుపో ఓడాగాస ఆగాసాలనేంతేలే సమృద్ధిగా ఉండాలి. అన్ని సమృద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు అనేది దేవుని వాక్యం మాత్రం మనలో సమృద్ధిగా లేకపోతే మనకు హృదయంలో, మనకు జీవితంలో, మన కుటుంబంలో, మన గృహంలో ఎవరు అటెండ్ అవుతాడు? సాతానుడు వస్తాడు. अब देशालिंग अब गोरजांग करा अब मरकर कष्टपड़ी सब जाते तरवाता गित्तालन जेते बडट काकपोते अब कर मन रेता सेनेते ऐते तंगोरं करं अब गोरजांग आये रेतिन मस्से दोलिक दाल अर्गल दाल करंत मनरा नाब के दा जगह मंगावना ऐते गामं करं अंत मैं सब जाते नासुंग मर करं बंगसा मन गामं कर दा अंती ऐते गाडानेते आई तमें सिंगन अलंगन आयुम लेंगे मरे कितालते काबट्टी अब संडे पद जेत करते तो गोबे तो बोकड़ी करंगंते मनरा न्याना गो मरन नहीं दासिंग मरन बोकड़ी करेंगे तो सेने तो उम्बोंग नेते थाल मनीत कर लक्कन जनियूरन जे डजिंग तनोबारन जे डजिंग उरुंतान डजिंग अडोंगन जे डजिंग कोमर करन जे डजिंग कर कूडुप करंग बोत डिडिएते लोलो नामरन गागा नामरन लेसेम नामर करंग डिडिएते अंडंग बा डिडिएते दो गामेते बड़े खनामर येरेते प्रागामेते नमाते ते एनेंडा कोते नहीं बियोड़े येरते गामेत करंगंते गाड़ा नामर डकोने तो कई पोइंदी बड़े बिय पर येरेते रागामेते न येरतो डकोते रागामेते नमांतरम डंडा कोते नहीं गामेते बड़े बार्तडेले यर्तडेले डकोले डकोल नेतडेले कने सूंग येरोड़े सूंग नम गामेत करंग बर्तिरिगी एत गामेते सूंग नमोड़े सूंग यंगामेत अरे इन्नी संवत्सराल बट्टी अराने लाई उरंगने लाई अलंगंग लाई लुवारं पांगले जीले तोबाल यमलाई कनामनरा ఎక్కడో నుంచి డాంగారంగా రాలులు నితనమర శూన్యగామేతెంగా మంగంలే గొడవైంది అయితే అసూడామరం జురంగా గామేతే పిసిరింతునురంగా గామేతే తగువైందట గాడానామరం గామేతే జడితే పోల్క శూన్నం గామేతే ఇంజన్ గామేతే గొర్జంగ్ మరం ఇంజన్ గామేతే కనినామర గామేతే చరే అదెన్ అలంగన్ డజింగ్ అరాన్ డజింగ్ లువారన్ డజింగ్ అడోంగన్ డజింగ్ ఆమం గలం పో గామేతే కర అసూడామరం గామలజీ अडे कन्न दजिंग ऊरंगंडा को कुड्डब दजिंग बोत गामेते नी सूगनानी नाथ गामले कर असोड़ा मरंज बार थगा असेलची अప్పుడు गाडानामरं गामेते लुवारन डिक्ते मरलुन डिक्ते बड्डान डिक्ते अडोंगन डिक्ते गाम करं लोलो नामरकल क्रील गोब्लिंग शिरेते अलंगन डिक्ते गाम करं अंते औब्लिंग इते अलंगन डिक्ते डांगा गामेते करेक्ट గా సరిపోయిందట అసోడామరంజీ ప్రజలందరూ ఆ డీడీలని కరెక్ట్ కరం కానీ లోలోనామరన్ అభిర్న కరం డీడీయత కదా ఆగామేతేం కరం లోలోనామరన్ సూంగన్ డేలే కష్టపడి అసబ్జైతిన అసూమరేత డేలే బాయిరన్ డేయరన్ తినసేల ఆలోగనాకులు బాయిరనాకులు ఆలోగన్ సబ్జాసింగ్ మరన్ కీతుంగన్ డే గన్నామరన్ సోనమన్ ఇతిజంగ్ నమియాయం లేంగమన్ జంగాడలేంగం బూతియరైతెన్ క్రీస్తు వాక్యం సమృద్ధిగా లేకపోతే నీ యొక్క హృదయంలో సాతానుడు వస్తా నివాసము చేస్తాడు. ఆలోచించి ఒకసారి. సరే ఒక్క మాట ముగిస్తాను, అయిపోయింది నా పని, టైం కూడా అయిపోయింది. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 22వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోటి ఉపదేశములను అవలంబించము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము.
సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవేమన్నాడు? అభివృద్ధి పొందెదవు. చాలండి. ఇక్కడ అంటున్నాడు ఏమని? 22 వచనంలో ఏమన్నాడు? ఆయన ఉపదేశమును ఏమన్నాడమ్మా? ఆయన ఉపదేశములను అవలంబించము, ఆయన మాటలు నీ హృదయములను ఉంచుకొనము. సామెతలు ఏం చదువుకున్నాం మొదట్లో? సామెతల్లో 4:13 ఏం చదివారు? నీ ఉపదేశమును గట్టిగా పట్టుకున్నామనే మాట ఇక్కడ మనం రుజువైపోయింది. ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనము. కీతుగ నాబీర్ నొంత డక్కుగామేతి జంగాడాలింగం డక్కువాగమని డోలండకు తేనగమి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను ఏమవుద్ది? జంగాడాలింగం ఏతి డక్కు దుర్మార్గత అంటే ఏంటి అర్థం? దుర్మార్గత అంటే అర్థం ఏంటి? దుర్మార్గుడు అంటే అర్థం ఏంటి? దుస్తుడు, అపవాది, తర్వాత ఏమంటాడు? సాతాను, తర్వాత ఏంటంటాడు? అదే రకరకాలు వెళ్ళిపోతున్నాయి. ఇక సరే, ఒకవేళ క్రీస్తు వాక్యం మనలో ఉంటే ఆ దుస్తుడు ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? అభివృద్ధి చెందుతావు. కానీ దుస్తుడు మనలో ఉన్నంత వరకు మాత్రం మనం అభివృద్ధి రాదు. ఎందుకు రాదు అంటే సాతాడు ఏం చేస్తాడు? అది తిను, ఇది త్రాగు, అది చెయ్యు, అలాగే చెయ్యు, అలాగే షంపు, ఇలాగ పొడిసే రకరకాల ఉద్దేశంలో ఏం చేస్తాడు సాతానుడు? కనుక ఆలోచించుదాం, ఏది కావాలా? దేవుని మాటలు పడతావా, సాతాను మాట పడతావా? అది నీ ఇష్టం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ యొక్క మాటలు మీ చేతుల్లో నేను విడిచిపెడుతున్నాను. అప్పుడేమన్నాడు? నీ దుర్మార్గ దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చాలు, కింద భాగాలు ఉన్నాయి, సమయం లేదు కనుక. అప్పుడు అభివృద్ధి పొందాలంటే, కుటుంబం బాగుండాలంటే, సంఘం బాగుండాలంటే, గ్రామం బాగుండాలంటే దేవుని వాక్యం మనం ఏం చేసాం? గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అభివృద్ధి చెందుతాం. ఒకవేళ దేవుని పిలుపైతే ఎక్కడ? పరలోకంలో వెళతాం. ఏది కావాలో అది నిర్ణయం తీసుకుంటారని మనసు దేవుడు కొద్ది మాటలు మన ఇంటిలో దేవుడు దీవించును గాక. ఆమెన్. మరి సమయమైంది కనుక మరి సంఘ పెద్దలు మిగతా కార్యక్రమం ముందుకు నడిపిస్తారని ప్రభు పేర మనసిస్తున్నాం.